నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. గోశాల ఘటన పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిందట. మరి ఎవరిపైన సీరియస్ అయిండు? చైర్మన్, టీటీడీఓ అక్కడున్న అధికారులపైన అయిందా, లేదా విమర్శలు చేసే వాళ్ళపైన అయినా కానీ సీరియస్ అయ్యి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్న తర్వాత రేపు పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత గోశాలకు వెళ్తారట. అక్కడ నిజంగానే గోవులు మృతి చెందినయా లేదా, చెందితే దేని వల్ల చెందినవి అనే విషయాలపైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అనేది. ఆ ప్రకటన ఎట్లన్నా ఉండొచ్చు. టీటీడీ వాళ్ళని క్షమాపణ చెప్పమని ఉండొచ్చు. ఎందుకంటే తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు పోయిండు, పవన్ కళ్యాణ్ గారు పోయిండు, వేరువేరుగా పోయారు. అక్కడ పోయి బాజాప్తా టీటీడీ అధికారులు క్షమాపణ చెప్పాల్సిందే మృతుల కుటుంబాలకి, భక్తులకి. నేను చెప్పిన కదా అని బహిరంగ క్షమాపణ అక్కడి నుంచే చెప్పిండు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నా, సనాతన ధర్మం కోసం దేనికైనా సిద్ధమని గతంలో ప్రకటించడం. దాంట్లో భాగంగానే మరి పోతుండా రేపు పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత, దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి గోశాలకు వెళ్తారట. అక్కడ ఏంటి అనే విషయాలపైన అయితే చాలా సీరియస్గా ఉండట. మరి ఆ సీరియస్నెస్ టీటీడీ పైన, ఆరోపణలు చేసేవాళ్ళపైన, నిజాలు బయటపెట్టిన వాళ్ళపైన అనేది రేపు తేలుతుంది మనకి. ఎందుకంటే తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేన పార్టీ, ఆయన కూడా ఆరోపణలు చేసిండు. ఒకటో రెండో గోవులు చనిపోకుండా ఉంటాయా, సహజం కాదా అని. వీటన్నిటిపైన ఈ ఎపిసోడ్ మొత్తంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏదో బయట మాట్లాడుతాడు. అంటే గోవులు దాన్ని కూడా చనిపోయినాయి అంటున్నారు, రాజకీయం చేస్తాడు అన్నాడు. ఆయన అన్న గంటలోనే టీటీడీ ఈవో లేదు 43 గోవులు చనిపోయిన మాట వాస్తవమే అని చెప్పిండు. వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టే కార్యక్రమం ఉందా? టీటీడీని కూడా ఇరుకుని పెడతారా పవన్ కళ్యాణ్ గారు? లేదా ప్రొటెక్ట్ చేస్తారా, కాపాడుతారా వాళ్ళకు ఒక రక్షణ కవచం లేక ఉంటాడా అనేది రేపు తెలిసిద్ది మనకి. మొత్తానికి అయితే సీరియస్ అయ్యే అవకాశం ఉందట. ఆడ జరిగింది, ఫోటోలు వచ్చినాయి, కొంత దాంట్లో నిజం ఉంది. టీటీడీ ఈవో కూడా 43 చనిపోయినాయి అని చెప్పిండు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం విషయం పైన, గోవులు మృతి పైన ఏం మాట్లాడతారు, ఎవరిపైన సీరియస్ అవుతారు అనేది చూడాలి. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, అమ్మకానికి అశ్లీల వీడియోలనేట కాల్ సెంటర్ ముసుగులో న్యూడ్ వీడియోలు, లైవ్ షోల చిత్రీకరణ, సైప్రస్ దేశానికి చెందిన వెబ్సైట్లకు విక్రయం, గుంతకల్లు కేంద్రంగా ముఠా కార్యకలాపాలు వివరాలు వెల్లడించిన ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ అట. రాష్ట్రంలో దారుణ ఉదంతం వెళ్లి చూసింది. అశ్లీల వీడియోలు చిత్రీకరించి వాటిని నిషేధిత వెబ్సైట్లోకి అమ్ముతున్న ముఠాను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ఆ వివరాలను గుంటూరులో మీడియాకు వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారితో అశ్లీల వీడియోలు చిత్రీకరించి వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నారు. ఇది ఈ మధ్య ఈగల్ అని ఒక వ్యవస్థని స్టార్ట్ చేశారు. ఇట్లాంటి అశ్లీలము, మహిళల పైన ఇష్యూస్ పైన, మహిళల వేధింపుల పైన వాటిపైన పనిచేస్తా. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ చెప్పిండు, అశ్లీల వీడియోలని అదొక పెద్ద అమ్మకానికి అశ్లీల వీడియోలు పెద్ద వ్యాపారమే చేస్తుంటాడు ఒకడు. గుంతకల్లో కాల్ సెంటర్ పెట్టి ఆ కాల్ సెంటర్లో పనిచేసే గర్ల్స్తోని అశ్లీల వీడియోలు తీపిచ్చి వాటిని మన నిషేధిత వెబ్సైట్లో ఉంటే వాళ్ళకి అమ్ముతుండట. వాటిని అన్నింటి పబ్లిష్ చేస్తున్నాడు. ఇది పెద్ద ముఠా పట్టుబడదు. నిన్న మంచిదే, ఇది ఈగల వల్ల ఒక మంచి పని అయింది. రైట్, ఇది ఒక వార్త. అయితే ఒకటి ఆంధ్రజ్యోతి చూద్దాం. నెల జగన్ షాకులట. ఇది అచ్చుతప్పడ్డాడు. నెల జగన్ షాకులు అంటే మోగుతున్న విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చినాయట. దానికి సంబంధించి నెల జగన్ షాకులు అని ఇచ్చింది. జగన్ కాదు, బాబు షాకులు అని అన్నాడు. అచ్చుతప్పడ్డాడు. ఆంధ్రజ్యోతి కలవరపడిందా, కావాలని వేసింది. కానీ అది జగన్ షాకులు అంటే జగన్ ముఖ్యమంత్రి లేడు, జగన్ దిగిపోయాయని ఇంట్లో కూర్చున్నాయి, ప్రతిపక్ష పార్టీగా ఉన్నాడు. ఇవాళ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండు. మరి ఆయన పేరు రాయడానికి ఇష్టపడలేదా, కలవరపడ్డరా, కలలో వచ్చిండా జగన్మోహన్ రెడ్డి తెలియదు. కానీ నెల జగన్ షాకులను ఆంధ్రజ్యోతి రాసింది. వార్త రాసేదానికి అసలు లాజిక్ ఉండాలి కొద్దిగానా. ఈ జగన్ షాకులు అంటే ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు రాశారంటే ఆ షాకులు కొన్ని వేల షాకులు రాసిండు ఆంధ్రజ్యోతి అప్పట్లో. జగన్ షాకులు అని ప్రజలకు షాకులని. ఇంధన సర్దుబాటు పేరిట బాధుడు వైసీపీ హయాంలో అనుసరించిన అడ్డగోలు విధానంతో ఛార్జీల పెంపు. మరి ఆ విధానాన్ని తొలగిస్తే వైసీపీ హయాంలో అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఛార్జీల పెంపు. అడ్డగోలు విధానాలను ఎందుకు ఉంచుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకవేళ అడ్డగోలు విధానాలు పాటిస్తే
ప్రజలపైన ఇవాళ అదనపు బాధలు పడుతుంది అన్నప్పుడు అడ్డగోలు అంటున్నారుగా మీరే. ప్రభుత్వానికి చెప్పండి, అడ్డగోలు విధానాలని చంద్రబాబు నాయుడు గారు మీరు తొలగించాలి కదా. ఎందుకు ఆయన అడ్డగోలు విధానాన్ని ఉంచుతున్నారు? ఆయన 1750 కోట్ల రూపాయలు తీసుకొని సెకీ ఒప్పందం పైన సంతకం పెడితే ఆ ఒప్పందాన్ని ఎందుకు ఉంచుతున్నావు? అవన్నీ అక్రమం కదా అని చెప్పాల్సి. లేదు సక్రమం అనే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవి 100% బారాబార్ మంచి ఒప్పందమే సెకీ ఒప్పందం. ఆదానితో చేసుకున్నది కానీ సెకీ ఒప్పందం కానీ ఈ ఆయన పాటించిన విధానం కూడా 100% మంచిదే. కాదు మీరు వచ్చాకనే పెంచుతున్నారని వాళ్ళు అంటున్నారు, ఏపీఆర్సీ వాళ్ళు. ఈయనకు ఒక్కడికి షాకులు జగన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ప్రతి ఇంటిపైన సగటున 800 భారం మోపుతున్న డిస్కమ్లు మోత తగ్గించేలా సర్కారు చర్యలు. జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి పెంపు, బహిరంగ కొనుగోళ్లకు దాదాపు స్వస్తి, ఫలితంగా ధరలు తగ్గించే ప్రయత్నం. మోత తగ్గించేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నాక మళ్ళీ షాకులు ఎక్కడి మరి? ప్రతి ఇంటికి 100 రూపాయలు సగటున, ప్రతి ఇంటి పైన 100 రూపాయలు పడుతుందట నెలకి. ఇది 800 రూపాయలు పడుతుందట. ఈ పాపం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పడ్డదంటే చంద్రబాబు నాయుడు గారిదే. నిజంగానే ఆయన అడ్డగోలు విధానాలు పాటించడం వల్ల ఇప్పుడు పడుతుందంటే తొలగించండి, తప్పే ఉంది అందులో. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు దేన్ని సవరించలేదు మీరు. 2,60,000 మంది వాలంటీర్లు పెడితే దానికి జీవో లేదు, తొలగిస్తాను అంటారు. ఇది కూడా అట్నే తొలగించండి. దీనికి కూడా క్రైటీరియా లేదు, ఇది అడ్డగోలు విధానం, తీసేస్తున్నాం, ప్రజలపైన భారం తీసేద్దామని తీసేయండి. ఏది తగ్గింది? గత ప్రభుత్వంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఏం తగ్గింది? పెట్రోల్ తగ్గిందా? డీజిల్ తగ్గిందా? నిత్యావసర వస్తువులు తగ్గినాయా? కరెంటు ఛార్జీలు తగ్గినాయా? అన్నీ అప్పుడు విధ్వంసము, అడ్డగోలు, సైకో పరిపాలించినప్పుడు ఉన్న రేట్లే మీరు అనే పద్ధతిలో సైకో పరిపాలించింది అన్నారు కదా. ఆయన పరిపాలించినప్పుడు ఉన్న రేట్లు, ఆయన పరిపాలించినప్పుడు పద్ధతే ఉంది కదా. తగ్గిందల్లా ఏం తగ్గింది? తల్లులకు ఇచ్చే తల్లికి వందనం తగ్గింది, రైతులకు ఇచ్చే రైతు భరోసా తగ్గింది, పెన్షన్లు 3 లక్షలు తగ్గినాయి. ఇవి తగ్గినాయి. ఈ కోత వేశారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పంపిణీ చేసిన పథకాలని కోత వేశారు, అది తగ్గించారు. ఇక ఏం తగ్గినాయి అంటే ఏం తగ్గలే. ప్రభుత్వ భూములు తగ్గుతున్నాయి. లూలు కంపెనీలకి, టీసీఎస్లకి 99 పైసలు లీజుకి ఇస్తున్నారు. కొంచెమన్నా ఉండాలి వార్త ఇచ్చినప్పుడు. జగన్ శాఖలు ఎట్టయితే ప్రభుత్వ శాఖలు అనండి, చంద్రబాబు నాయుడు శాఖలు అనాలి. అచ్చు తప్పుపడ్డదా, కలవరపడ్డదా, అబద్ధపు వార్త అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను షాక్ అయిన జగన్ శాఖలు, జగన్ కాదు కదా ముఖ్యమంత్రి అయిన. ఇది ఒక వార్త. మిథున్ రెడ్డికి సిట్ పిలుపట, రేపు విచారణకు రావాలన్న నోటీసులు. మద్యం స్కామ్లో సిట్ స్పీడ్ పెంచిందట. నేడు విచారణకు రానున్న సాయిరెడ్డి, రేపు రావాలని రాజ్ రెడ్డి తండ్రికి నోటీసులు. ఎల్లుండి హాజరు కావాలని రాజుకు మరో తాకీదు. రాజ్ ఫోన్లు స్విచ్ ఆఫ్, 3 సార్లు డుమా. నేడు సిట్ ముందుకు విజయసాయిరెడ్డి అట. మద్యం స్కామ్లో విచారణ స్పీడ్ పెంచారట. సిట్ పిలుపు, మిథున్ రెడ్డికి సిట్ పిలుపు వచ్చింది. ఇక ఎక్కడ లేని సంతోషం ఇది. మొత్తానికి అసలు ఏం తెలియదు. దీనివల్ల ఏమైనా మరి ప్రజలకు లాభం జరిగితే మనకి కూడా సంతోషమే. ఇప్పుడు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ రెడ్డినో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ కాడ నుంచి వాళ్ళు నిజంగానే మీరు ఏదో అక్రమంగా సంపాదించారు మద్యం పేరుతోనని దాన్ని ఒక 1000 కోట్లు తీసుకొచ్చి ఖజానాలు అయితే పాపం జీతాలు రాని వాళ్ళకి జీతాలు వస్తాయి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వస్తుంది, తల్లులకు తల్లికి వందనం వస్తుంది. చేస్తారా? ఏం ఉండదు. ఎపిసోడ్కి వార్తలు రాయడం తప్ప ఆడ పీకేది ఉండదు, వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. ఆడేదో అవుతున్నట్టు ఈయనపోతుడు ఆయన జైల్లో. ఈ జైల్లో ఉంటే మనకేమవుద్ది? వీళ్ళు చేసిన అక్రమార్కుల యొక్క సొమ్ముని ఏమైనా రికవరీ చేస్తారా నిజంగా చేసి ఉంటే? లేదంటే కావాలని రాజకీయ ఆరోపణ అనేది ఇక మనం భవిష్యత్తులో చూడాలి. రైట్, ఇది ఒక వార్త. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గుర్రాలు ఉన్నాయట. రేసులో వాడేవాటిని పెళ్లికి వాడేవాటిని రేసులకు పంపుతున్నాం. పార్టీ నేతలకు అప్పగిస్తున్న బాధ్యతలపై రాహుల్ గాంధీ నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిన అహ్మదాబాద్లో. కాంగ్రెస్ పార్టీలో 3 రకాల గుర్రాలు ఉన్నాయన్నాడు ఆయన. ఇక 2 రాసిండు కానీ ఆంధ్రజ్యోతి 3 అన్నాడు ఆయన. 3 గుర్రాలలో ఒకటి రేసుకు పోయే గుర్రాలు, రేసు గుర్రాలు, ఇంకోటి పెళ్లి ఊరేగింపులకు వాడే గుర్రాలు, ఇంకోటి ముసలి గుర్రాలట. ఈ 3 రకాల గుర్రాలలో మనం పెళ్లికి వాడే గుర్రాలను తీసిపోయి రేసులో పెడుతున్నాం, రేసులో వాటినేమో పెళ్లికి వాడుతున్నాం, పెళ్లి వాటిని ఆ పల్లకీల్ని మోయటానికి. ఇది కాదు, రేసు గుర్రాలను రేసుకే ఉపయోగించాలి. అంటే ఎలక్షన్స్లో పోటీ చేయించాల్సిన వాళ్ళని ఎలక్షన్స్లో పోటీ చేయించి గెలవాలి. ఆ రేసు గుర్రాలను తెచ్చాం బండ్లు గుంజే వాటినేమో రేసు గుర్రాలకు పెడితే ఓడిపోతున్నాం మనం. ఈసారి గుజరాత్లో దాన్ని చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. రేసు గుర్రాలను రేసుకే ఉపయోగించాలని అన్నాడు. ఇంకా ముసలి గుర్రాలు ఉంటాయట. మరి ఆ ముసలి గుర్రాలు వాళ్ళని ఏమైనా తొలగిస్తారా రాహుల్ గాంధీ? వాళ్ళని చిన్నగా పంపించే కార్యక్రమం ఏమైనా ఉందా అంటే సీనియర్లు అంటే ఏం పని చేయకుండా అడ్డగోలుగా ఇంట్లో ఆఫీసులో కూర్చొని బాతాకాలనీ చేస్తూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా పదవులు కావాలంటున్నారట.
మరి అహ్మదాబాద్లో రేపు అంటే గుజరాత్లో జరగబోయే ఎన్నికలు, బీహార్లో జరగబోయే ఎన్నికలలో రేసు గుర్రాలను పెట్టి రేసులో గెలుస్తారా మరి వాడతారా అనేది మనకు భవిష్యత్తులో 3 రకాల గుర్రాలు ఉన్నాయి మాకు అని చెప్తుండే ఆయన. రైట్, సాక్షి చూద్దాం. గుండె బిల్లు అవుతుందట. అంటే వినియోగదారులకు బెంబేలు ఇస్తున్న కరెంటు ఛార్జీలు. దానికోసమే ఆంధ్రజ్యోతి ఈ వార్త కోసం అక్కడ వార్త రాసింది. జగన్ షాకులు అని రాసింది. ఇక్కడ బిల్లులలో విపరీతమైన పెరుగుదల ఉంది, అడ్డగోలుగా పెంచేశారని సాక్షి పేపర్ రాస్తే, అంటే ఇది ఎవిడెన్స్ రాసింది కొన్ని బిల్లులు పట్టుకొని, కస్టమర్ల బిల్లులు పట్టుకొని 198 రూపాయలు గతంలో గత ఏడాది ఇదే టైంలో మార్చిలో వచ్చిన బిల్లు ఉంటే అదే పర్సన్కి ఇవాళ 492 ఉంది. ఈ పెరిగింది ప్రజలు ఎక్కడ నిలదీస్తారు? ఆల్రెడీ ప్రజల్లో చర్చ. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు పెరగపాయి, ఇప్పుడు ఏం పెంచుతున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లో ఏం చెప్పిండంటే, ఓట్లేయండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారంటీ. అంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు కదా, ఈ తగ్గుడేం కానీ పెంచుతుండు కదా అని చర్చ జరుగుతుందట. చర్చ జరిగి తిట్టుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ తిట్టుకునే కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి ఇది జగన్ శాఖ అని ఆంధ్రజ్యోతి చెప్పింది. ఒకవేళ నిజంగానే జగన్ శాఖ కాదా అనేది ప్రభుత్వం చెప్పాలా. ఆంధ్రజ్యోతి చెబితే నమ్ముతారు? ఆంధ్రజ్యోతి జగన్ శాఖ అంటేనో ఇంకో శాఖ అంటేనో. ఆంధ్రజ్యోతి అనేది తెలుగుదేశం పార్టీ ఒక పాంప్లెట్ లెక్క ఉందనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఆంధ్రజ్యోతి అది చెప్పకపోతే అసలు తెలుగుదేశం పార్టీ కంటే ముందే వీళ్ళే జగన్ శాఖ అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అంటారు జగన్ శాఖ అని. కాబట్టి ఆంధ్రజ్యోతి రాసింది వార్త జగన్మోహన్ రెడ్డి మీదనో ప్రతిపక్షమేనో లేదా చంద్రబాబు నాయుడు పొగుడుతూ అంటే దాంట్లో ఎంత నిజం ఉంటుంది, దాన్ని ఎంత నమ్మాలనేది ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఒక అసెస్మెంట్కి వచ్చారు. ఇక దీనికి సంబంధించి ఒక వార్త, వినియోగదారులకు బెంబేలిస్తుందట కరెంట్ ఛార్జీలు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 50% పెరిగినట్టు విద్యుత్ ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. ఆయన ఏదో ఎన్నికల కోసం అన్నాడు, మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తాం, అవసరం అయితే తమ్ముళ్ళు ఓటేయండి అంటే తమ్ముళ్ళు వేశారు. గుద్దితే గెలిచిండు, 124 స్థానాలు వచ్చినాయి. దాని తర్వాత ఆయన గుద్దుతుండు ఇప్పుడు తమ్ముళ్ళ పైన విద్యుత్ ఛార్జీలు 192 ఉందని 498 చేసిండు. ఆ గుద్దుడికి తట్టుకోలేక ఇక జనాలు బెంబేలు ఎత్తున్నట్టు గగ్గోలు పెడతాను. ఆ గగ్గోలు తగ్గించడానికి ఆంధ్రజ్యోతి ఈనాడు నానా తంటాలు పడి జగన్ శాఖే, జగన్ అడ్డగోలు విధానాలు దానివల్లనే పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేతులు కట్టుకొని కూర్చుంటాడు, అడ్డగోలు విధానాలను తొలగించకూడదు అన్నట్టు చెప్తున్నారు. ముస్లింలకు చంద్రబాబు ద్రోహం చేశారు, ముస్లింల అధికారం కోసం వాడుకున్నారు. ముస్లింలకు చంద్రబాబు ద్రోహం అట. నమ్మి ఓట్లేస్తే పట్టించుకోలేదు. మండిపడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కూడా మోసం చేశారు. వీరిద్దరి మద్దతుతోనే వక్ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చున్నారు. ఇంకెందుకు మెదుపుతున్నారు? వాళ్ళు మద్దతే ఇచ్చా, ఇంకా నోరు మెదపడానికి ఏముంది? మంచిదనే మద్దతు ఇచ్చా. నోరు గిదిపితే ఏం మెదుపుతారంటే, ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలో ఎవరైనా ముస్లింల పక్షాన మాట్లాడి చంద్రబాబు నాయుడు చేయలేదు, మేము వచ్చి కోర్టులో వేస్తాం పిటిషను, లేదా మీకు మద్దతు ఇస్తామంటే నాటకాలు ఆడుతున్నారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని ఈయన ఒక నాటకం వేస్తాడు. మొన్న ఒక నాటకం స్టార్ట్ అయింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింల పక్షాన ఒక పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేక, ఒక చట్టానికి వ్యతిరేకంగా. నాటకాలు ఆడుతుంటే జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు. మరి నువ్వు పార్లమెంట్లో నాటకాలు ఆడే మరి వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇచ్చినవా? ఇక్కడ ఉన్న ముస్లింలకే నేను సవరణ ఇస్తున్నా, సవరణ అడిగినా ఇస్తారా అని చెప్పి అక్కడ పోయి ఏ సవరణ లేదు, ఏది లేక డైరెక్ట్ చేతులు ఎత్తింది కాక మళ్ళీ నేను ఒక్కడనే కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కూడా ఎత్తారండి. అంటే నీకు ఒక్కడికి ఆ బురద పూసుకోకుండా ఆయనకు కూడా గంత బుయ్యాలని చూస్తే ఆయన ఇవాళ సుప్రీంకోర్టులో నేను ఫైట్ చేస్తానంటే లేదు, అదంతా నాటకం అంటే. మన నాటకం అయితే మీరు అసలుది చేయండి, ఆయన నాటకం పక్కన పెట్టండి. మీరు అసలు రోల్ మీరు ప్లే చేయండి, నాటకాలు కాకుండా. బిల్లుని ఆపే ప్రయత్నం చేయండి. నితీష్ కుమార్ గారు మీరు కలిసి ఆ చట్టాన్ని అమలు కాకుండా ఆపండి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి, అది చేయరు. మళ్ళీ అయితే మమతా బెనర్జీ గారు నిన్న ముస్లింలకు చంద్రబాబు ద్రోహం చేసిండు అని చెప్పిండు. మొన్న ఒక జర్నలిస్ట్ కూడా రాసిండు, ఒక ప్రెస్లో చెప్పిండు. ఆయన కూడా ప్రముఖమైన జర్నలిస్టు. చంద్రబాబు నాయుడు గారు ఏంది లౌకికవాదం అనేది అవకాశవాదిగా లౌకికవాదం ఉంటుంది. ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఒక రకమైన లౌకికవాదం ఉంటుంది, అవసరం తీరియాక ఇంకొక రకమైన, అంటే ప్రజల ఓట్లు అవసరమైనప్పుడు లౌకికవాదిగా మారుతారు, పవర్ అవసరమైనప్పుడు బీజేపీతో అవసరమైనప్పుడు లౌకికవాదం ఉండదు. ఆయన అది రాజ్దీప్ సర్దేశాయ్ అనుకుంటా మాట్లాడండి మన రాజ్దీప్. ఇప్పుడు ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు ముస్లింలకు ద్రోహం చేసిండు, నితీష్ కుమార్ చేసిండు, వీళ్ళిద్దరి వలన ఇవాళ ముస్లింలకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి.
అమరావతికి 77,000 కోట్లు అవసరం అయితే అట 16 ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు ఇప్పటికీ 31,000 కోట్లు సమీకరించుకున్నాం. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక ఊతం ఇవ్వాలి. ఏపీకి ఆదాయం లేదు, రెవెన్యూ లోటు పెరుగుతుంది. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యేక సాయం చేయండి అని చెప్పిండు. నిన్న వాళ్ళు వచ్చారు, 16th ఫైనాన్స్ కమిషన్ వస్తే మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి అమరావతి గురించి, పోలవరం గురించి, ఇంకేదో ఏపీలో జరుగుతున్న విషయాల గురించి చెప్పి దాంట్లో ప్రధానంగా అమరావతి విషయంలో రాజధానికి 77,000 కోట్లు అయితే ఇప్పటికి ఒక 30,000 కోట్లు 31,000 కోట్లు సమీకరించుకున్నాం. మిగతాయి మాకు మమ్మల్ని అర్థం చేసుకొని ఇవ్వండి అంటున్నాం. ఈయనకు కాదు మీరు చెప్పాల్సి, మోడీ దగ్గర పోయి చెప్పాలి. ఆర్థిక సంఘం చైర్మన్ ఒకడు ఏం చేస్తాడు అర్థం చేసుకొని ప్రధానమంత్రి మోడీ గారితో చెప్పిస్తే ఈయనకి చెప్తారే అయిపోయాయి. ఆర్థిక సంఘం 30 కాదు 40 కోట్లు అయినద్ది, 40,000 కోట్లు అయినద్ది. ఇక్కడికి వచ్చినప్పుడు అర్థం చేసుకోండి అని అక్కడ పోయి మరి ఏం చెప్తున్నాడు, ఢిల్లీ పోయి ఏం మాట్లాడడం. ఈడకి వచ్చిన వాళ్ళని అర్థం చేసుకోండి, చూడండి మాకెళ్ళి కాస్త మేము వెనకబడి ఉన్నాం ఈ ఎందుకు అలా. రైట్. మిర్చి రైతు గుండె మంటాట, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో రోడ్డెక్కిన రైతులు. తేజ రకానికి 8,000 అంటూ ఆగ్రహం. మిర్చి పంటను రోడ్డుపై పోసి ఆందోళన. ఇళ్లకు వెళ్ళి ఆత్మహత్య చేసుకునే కంటే ఇక్కడే చేస్తామంటే ఆవేదన. పోలీసు అధికారి కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న రైతులు. మిర్చి రైతు గుండె మంట, నేను రోడ్డు మీదకి వచ్చి మిర్చి రోడ్డు మీద పోసి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు మొన్న పొగాకు రైతులు పొగాకును రోడ్డు మీద వేసి కాల్చారు. అంతకుముందు చెరుకు రైతులు చెరుకు పంట కాల్చారు. ఇట్లా ఒక్కొక్క రోజు ఆక్వా రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వీటిపైన ప్రభుత్వం రివ్యూ చేయట్లే. రివ్యూ దేనిపైన చేస్తుందంటే లూలు కంపెనీకి భూమి ఎక్కడ ఇవ్వాలి, 99 పైసలకి ఇద్దామా ఉచితంగా ఇద్దామా, టీసీఎస్కి భూమి ఎక్కడ ఇవ్వాలి, 99 పైసలకి ఇద్దామా ఉచితంగా ఇద్దామా, స్వాగతం పలుకుదామా వెల్కమ్ పలుకుదామా, వాళ్ళని ఎదుర్కోలు చేద్దాం వాళ్ళతోని. అది చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ పని చేస్తుంది, ఈ పని చేయట్లే. రోడ్ల మీదకి రైతులు ఎందుకు వస్తున్నారు, వాళ్ళని ఏమన్నా మనం కాపాడే అవకాశం ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాం అనే దానిపైన ఆలోచన లేదు. ఇక ఆలోచనల్లో ఏదైనా ఒక లెటర్ రాస్తారు, తూతు మాత్రం లెటర్ రాసిండి చంద్రబాబు నాయుడు గారు. స్పందించిన చంద్రబాబు అని ఏబిఎన్లో వార్త అవుద్ది, ఈనాడులో వార్త అవుద్ది. స్పందించిన చంద్రబాబు మిర్చి రైతుల కోసం. స్పందిస్తే ఏంది ఫలితం ఏదంటే ఏముండదు, ఉటిదే. ఇది నిన్న మిర్చి రైతులు పాపం రోడ్డు మీదకి వచ్చారు. రైట్. ఇది ఈనాడు సాక్షికి సంబంధించి. మాట మార్చారు, మాట తప్పారు, అది సహజమే కదా. దాంట్లో పెద్ద విద్యుత్ ఛార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోట మైకు పట్టుకొని చంద్రబాబు మాట్లాడిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పనులకు పొంతం లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారుల విద్యుత్తును అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్థమే లేదు. మాట మారుస్తారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, పెంచాం, మళ్ళీ అవసరమైతే ప్రజలే విద్యుత్తును అమ్ముకునేలా చేస్తాం అంటున్నాం. ప్రజలు విద్యుత్తును అమ్ముకోవట్లేదు, ఆస్తులు అమ్ముకుంటట్టు అవుతుంది కథ. విద్యుత్ ఏడ అమ్ముకుంటారు వాళ్ళు, ఏమైనా ఇండస్ట్రీస్ వాళ్ళు. 2023 ఫిబ్రవరి 16న పెద్దాపురంలో మాట, తమ్ముళ్ళు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా, ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచానా, లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇది పెద్దాపురంలో 2023 ఫిబ్రవరి 16న నేనున్నప్పుడు ఛార్జీలు పెంచినా, 7 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిండు అని చెప్పిండు. మీరున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచకపోతే బషీర్బాగ్, హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో కాల్పులు ఎందుకు జరిగినాయి, విద్యుత్ కాల్పులు అంటారు వాటిని. విద్యుత్ ఉద్యమం కాల్పులు జరిగితే చనిపోయారు, లాఠీ చార్జ్ జరిగింది, చాలామంది గాయపడరు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వాళ్ళకి ఏం పని లేకుండా తినదారక్కాడ వచ్చి ఉద్యమం చేశారా. అమరవీరులు రామకృష్ణ అని చనిపోయిండు తూటాలకు బలి. మరి ఇక చెప్పాలి, 2020 మే 27 నాడు టీడీపీ మహానాడులో కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు, టెక్నాలజీ ఉపయోగించాం, సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే మీరు పవర్ రేట్లు పెంచారు, రైతులకు కూడా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతాడు, అది క్షమించరాని నేరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెంచితే అది జగన్మోహన్ రెడ్డి షాకు. ఇది అనమాట వితండవాదం. ఆయన ఉన్నప్పుడు పెంచితేనేమో క్షమించలేని నేరం, ఈయన ఉన్నప్పుడు పెంచితే ఆయన తప్పు. ఇది మొత్తానికి మాట మార్చిన కథ. 2019 మార్చిలో మాట్లాడిండు, 2023 ఆగస్టు మాట్లాడిండు, వాడకం తగ్గినా కానీ బిల్లు పెరిగిందట. ఇది మొత్తానికి ఆయన కథ అంతా ఇక్కడ రాశారు. ఈ ఎంత చెప్పుకున్నా అది ఒడిసే కథ కాదు. ఇది సాక్షికి సంబంధించి. తెలుగు ప్రభాట కొత్తగా ఏదో ఇవాళ వచ్చింది పత్రిక.
బనకచెర్ల మరో కాళేశ్వరమా? కాళేశ్వరం పొరుగున ఉన్న తెలంగాణలో భారీ అంచనాలతో చేపట్టి అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మించిన ప్రాజెక్టు. దీనికి 63,382 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్లు చూపించగా పూర్తయ్యేసరికి 1,50,000 కోట్లు అయింది. డబల్ అయిపోయింది, డబల్కి మించింది అవుతుందని అంచనా. కానీ దీనివల్ల దక్కే ప్రయోజనం కంటే కాగితాల మీద చూపించినవి చాలా ఎక్కువ. వార్షిక నిర్ణయం చాలా తక్కువగా చూపిస్తే ఏడాదికి వీటి అమ్మకాల ద్వారా 1,019 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. తెల్ల ఏనుగు అవుతుందంటున్న నిపుణులు. గోదావరి వరద జలాలపై ఆధారపడితే నష్టమే. 80,000 కోట్ల ప్రతిపాదనలు ఇంకెంత పెరిగాను. 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ లక్ష్యం వచ్చేది 18%. నిర్వహణకు ఏటా 11,176 కోట్లు ఖర్చు, 12,294 కోట్ల ఆదాయం. దీనికి బదులు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు పూర్తిస్తే ఎక్కువ ఫలితం. ఇది బనకచెర్ల అనే ప్రాజెక్టు మరో కాళేశ్వరం కాబోతుందట. కాళేశ్వరం 63,000 కోట్లతో 63,352 కోట్లతోనే డిపిఆర్ ఇచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు అది పూర్తి అయ్యేటప్పటికి 1,50,000 కోట్లు అయింది. దాని నుంచి ఇవాళ వచ్చేది ఏంటంటే సున్నా, ఏం లేదు. ఏదో కొన్ని లక్షల ఎకరాలు పంట వస్తుంది, కానీ దాని నుంచి వచ్చే ఆదాయానికి ఆయన పెట్టిన ఖర్చుకి మెయింటెనెన్స్ సంబంధం లేదు. ఇవాళ రేపు బనకచెర్ల కూడా అదే కాబోతుందంటే 80,000 కోట్లతో డిపిఆర్ ఉందట. ఆ 80,000 కాస్త 2,00,000 కోట్లు అయిద్దా, 1,60,000 కోట్లు అయిద్దా అయ్యే అవకాశం ఉంది అప్పటికి. మరో కాళేశ్వరం అంటే అదే అర్థం. దానికి తోడు దానికి ఒక 11,176 కోట్లు ఖర్చు అయిద్దట నిర్వహణకి ఒక సంవత్సరానికి. దాని మీద వచ్చే ఆదాయం ఏంటంటే 12,294 కోట్లు, అంటే 1,000 కోట్లు ఉంటుందట లాభం. దీనికంటే ఉన్న వాటిని చక్కగా పూర్తి చేసుకుంటే మంచిది. కొత్తవి పట్టించేయమని ఒకసారి, బనకచెర్ల అని ఒకసారి, అసలున్న పోలవరాన్ని కరెక్ట్ చేయండి. అసలు ఫస్ట్ నుంచి ఉన్న పోలవరం జీవనాడి ఆంధ్రాకి అనే దాన్ని పూర్తి చేసి జీవనాడి చేయండి. దాని ఎత్తున 45 ఉంటే 41 తగ్గించి ఈ పాపం జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆయన ఖాతాలు వేసి పాపం ఎవరిదైనా ఇవాళ కట్టేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది వదిలిపెట్టేందో బనకచెర్ల అని కొత్త చెప్పమని చేస్తాడు. మరి ఇది మొత్తానికి కాళేశ్వరం వైపు తీసిపోతాడట బనకచెర్లని. అదొక వార్త అయితే. ఇంకోటి, మార్క్ శంకర్ పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరెస్ట్ చేశారట. ఫ్యాన్స్ని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు. కర్నూలు జిల్లా రఘు అలియాస్ పుష్పరాజు అరెస్టు. పుష్పరాజు అల్లు అర్జున్ అభిమానిగా గుర్తించిన పోలీసులు. ఇది మార్క్ శంకర్ పైన అనిశ్చిత వ్యాఖ్య. మార్క్ శంకర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు. మన సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఆయనకి బ్రాంకోస్కోపీ జరిగింది, అంటే లంగ్స్లోకి అంతా పొగబోయింది. మొత్తానికి అయితే క్యూర్ అయ్యింది, దేవుడి దయ వల్ల మళ్ళీ రీచ్ అయ్యారు. హైదరాబాద్ కూడా మన ఇక్కడ తెలంగాణకి అదే ఆంధ్రాకు వచ్చారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు సతీమణి పోయి తిరుపతిలో తలనీలాలు ఇచ్చారు, వెంటనే మొక్కు తీర్చుకున్నారు. దానికి సంబంధించి అన్నదానానికి విరాళాలు ఇచ్చారు. ఇవన్నీ జరిగినాయి. జరుగుతున్న సందర్భంలో ఎవరు ఆ మార్క్ శంకర్ పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేశారట. ఆ చేసిన వ్యక్తి ఎవరంటే పుష్పరాజు అట. వాడి పేరు రఘు అలియాస్ పుష్పరాజు, అంటే పుష్ప పేరుతో పుష్పరాజు పెట్టుకోండు. ఆయన ఎవరంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య కొద్ది చిట్టాపట్టాలు ఆడుతుంది. ఆ చిట్టాపట్టలో మరి అంత చిన్న పిల్లగాడి పైన అనుచిత వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేసిండు? ఇది తప్పు కదా. ఆ బాబు చిన్న బాబు చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఎట్లా బయటపడ్డు. దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అభిమానులంతా కోలుకోవాలని కోరుకున్నట్టే కోలుకొని బయటకు వచ్చిండు. సంఘీభావం తెలిపితే తెలపాలి, లేదా అరకుండా ఉండాలి. కానీ ఈ పిచ్చి ఏంది? అనుచిత వ్యాఖ్యలు. మార్క్ శంకర్కి వీళ్ళ మధ్య జరిగే గొడవకి ఏమైనా సంబంధం ఉందా? ఈ అభిమానులకి ఆ మార్క్ శంకర్కి సంబంధం ఉందా? చిన్నపిల్లగాడితో ఆటలా అసభ్యకరంగా పెడతాడు కూడా. దానిపైన కేసు పెట్టారంటే పెట్టాలి కూడా, లోపటేయాలి. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. రాజధానిపై అపోహలు నమ్మొద్దు అంటాడు నారాయణ గారు. అపోహలు క్రియేట్ చేస్తున్నాయి మీరు. ఆడ అయ్యేదేమో 1,00,000 కోట్లు అంటారు, వచ్చేది 15,000 కోట్లు. అయ్యేదేమో 33,000 ఎకరాలు అప్పుడు చాలంటారు, మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు మళ్ళీ కావాలంటారు. రకరకాల ట్రెండ్స్ మార్చుకుంటూ అపోహలు క్రియేట్ చేసేది మీరు. అపోహలల్లా ఉన్నది ప్రజలకు ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ యాటిట్యూడ్, గవర్నమెంట్ ప్రతిపాదనలు, గవర్నమెంట్ పోతున్న పాలసీ పైనే. 33,000 ప్లస్ మిగతాది కలిపి 57,000 ఎకరాలు అప్పట్లో గవర్నమెంట్ భూమితో కలిపి ఉంది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. ఏది రాజధాని కోసం మళ్ళీ 40,000 కోట్లు 40,000 ఎకరాలు కావాలంటున్నారు. మరి దీనికి ఎండ్ ఎప్పుడు? దీనికి ఎక్కడ ఉంటుంది ఎండ్ కార్డు? దీంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలోనే దాంట్లో నారాయణ గారి మిగతా తెలుగుదేశం పార్టీ సంబంధించిన చాలామంది నాయకులకు భూములు 100 ఎకరాలు ఉన్నాయంటున్నారు. మరి వాటిని త్యాగం చేయొచ్చు కదా, చేయరు. వాళ్ళు ముందే కనిపెట్టుకున్నారు. కాకపోతే ఇది కాక మళ్ళీ 40,000 ఎకరాలు వేరే వాళ్ళది సేకరిస్తారట రైతులది. దానిపైన అపోహలు ఉన్నాయి. ఇంకా నమ్మొద్దంటే మీరే అపోహలు క్రియేట్ చేస్తుంటారు. రైట్. రోడ్డు ఎక్కిన మిర్చి రైతులు కూలీ డబ్బులు కూడా రావట్లేదని ఆగ్రహం. మిర్చిని రోడ్డుపై పడేసి నిరసన. ధరలు మరింత పతనంతో దిక్కుతోచిన మిర్చి రైతు క్వింటా కనీసం 18,000 ప్రకటించాలని డిమాండ్. నిన్న రోడ్డు ఎక్కారు గుంటూరు దగ్గర రైతులు, మిర్చి రైతులు. పాపం ఇక రోడ్డు మేము పోసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ మిర్చి ఏరటానికి అయ్యే కూలీలు కూడా రావట్లేదు డబ్బులు.
కూలీలకు కావాల్సిన ఖర్చు కూడా రావట్లేదట, కూలీ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాన్ని ఇక ఏరకుండా పొలంలోనే దున్ని వదిలిపెట్టే పరిస్థితికి వచ్చిందట. 8,000 అంటే ఏంది, ఎంత దారుణం. ఏరటానికే అవుతున్నాయి కదా, 10-15 అవుతాయి ఒక ఎకరానికి నాకు తెలిసి ఈజీగా. 8,000 రూపాయలు కింటాకు పెట్టి నువ్వు సమరం చేసుకో నేను లెటర్ రాసిన అంటే ఏం సమరం చేయాలని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కారు పాపం మిర్చి రైతులు. కనీసం వాళ్ళ గురించి ఆలోచించట్లే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు వేరే ఆలోచిస్తాడు కానీ రైతుల గురించి ఆలోచించట్లే. రైట్, ఇది ప్రజాశక్తి చూద్దాం. ప్రజాశక్తిలో రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోండి, పునర్నిర్మాణానికి చైతన్యండి. అర్థం చేసుకోవాల్సింది మీరే, వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చారు నిన్న, అక్కడ పనగారి అని ఆయన 18th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చిండు. ఆయన వస్తే రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోండి మయగా అంటాడు. మీరు అనాల్సింది రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోండి అని రేపు మే 2న వస్తున్న మోడీతోనే అనాలి. మే 2న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తాడు. దాంట్లో మీరు రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోండి అని ముందు రోజు చెప్పి ఆయనతో అనౌన్స్ చేయండి 1,00,000 కోట్ల రూపాయలు. ఈయన పనగారియా గారు ఏం చేస్తాడు, ప్రభుత్వం పాలసీ తీసుకుంటే ఆయన ఇవ్వాల్సిందే కదా. ప్రభుత్వం క్యాబినెట్లో మీరు ఉన్నారు, ఇవ్వాలి కేంద్ర క్యాబినెట్లో కూడా. ప్రధానమంత్రి మోడీ ఉండటానికి మీరే కారణం. మీరు మోడీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 1,00,000 కోట్లు మనం అనౌన్స్ చేస్తున్నాం చేయండి అని ఆర్థిక సంఘానికి చెప్తే చేసేస్తారు. దాంట్లో ఏముంటుంది. పోలవరానికి 1,00,000 కోట్లు ఇస్తున్నాం, రాష్ట్రానికి ఇంకో 1,00,000 కోట్లు ఇస్తున్నాం అని అనౌన్స్ చేయండి, అయిపోద్ది. ఈ వచ్చిన వాళ్ళని బతిలాడి వాళ్ళకి బొక్యాలు ఇచ్చి శాలువలు కప్పి నన్ను అర్థం చేసుకోండి రాష్ట్ర పరిస్థితిని అంటే ఇక్కడ ఉన్న ప్రజలు అబ్బో చంద్రబాబు నాయుడు గారు బాగా ప్రయత్నం చేస్తుండేదో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆయన వచ్చిండు. ఏమొచ్చింది వీళ్ళందరూ వస్తే. అసలు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నాక జుట్టు మీ చేతిలో ఉంది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం జుట్టు. ఆ జుట్టును ఒకసారి ఇట్లా లాగితే అంత సెట్ అయ్యా. అది వదిలేసి ఇట్లా వచ్చిన వాళ్ళని ఫైనాన్స్ కమిషనో లేకపోతే వీళ్ళనో వాళ్ళని పట్టుకొని నీతి ఆయోగ్ వాళ్ళు వస్తే నా అర్థం చేసుకోండి నాకు ఇవ్వండి అంటే ఇవ్వటానికి బిస్కెట్లా చాక్లెట్లా. ప్రధానమంత్రి జుట్టు మీ చేతిలో ఉంది ఇవాళ. కానీ ఇదంతా ఒక నాటకం. వల్ల పన్నుల్లో 50% వాటా మాకు ఇవ్వాలి అని చెప్తుండు. రైట్, నెక్స్ట్ ఈనాడు చూద్దాం. మీరు సాయం చేస్తే మేము పుంజుకుంటాం అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పనగాడియాతో. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతోని మీరు సాయం చేస్తే మేము పుంజుకుంటారు. మోడీ గారు చేసినా పుంజుకుంటారు. మోడీ గారితో చెప్పాలి ఆ మాట, మీరు సాయం చేస్తే మేము పుంజుకుంటామని. రైట్, బంగారం 98,000కు పోయిందట నిన్న, ₹1,00,000 దాకేటట్టే ఉంది అది. ఇది ఒక వార్త. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.